90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. బట్ సెకండ్ మ్యారేజ్ మళ్ళీ పూర్ణిమ గారు అన్ని అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకున్నారా? మిమ్మల్ని వాళ్ళ బాగా తెలుసు. ప్రవీణ డార్లింగ్ అన్ని వర్క్ చేసేటప్పుడు అన్ని అప్పుడు ఉన్నారు కదా, దాని నుంచి వాళ్ళ బాగానే ఫ్రెండ్స్ మూవ్ చేస్తారు. ఆయనకి వాళ్ళ మదర్ పూర్ణిమ మదర్, వాళ్ళిద్దరు ఒక మంచి కూతురులాగానే ఆవిడ కూడా మనం చూసింది. నేను అనుకోకుండా అప్పుడు నేను వెళ్ళిపోయా, ఇక్కడ మైండ్ కొంచెం డిస్టర్బ్ ఉన్నది అని చెప్పి వచ్చిన వాళ్ళని అది గురించే మాట్లాడుకున్నారు. కొన్ని రోజుల కన్నా తిరిగేసి రావచ్చు అని చెప్పి నేను నా ఫ్రెండ్స్ మా షింటు తెలుగు 5 మెంబర్స్ అట్టా బాంబే వెళ్ళాను. బాంబే వెళ్ళి గోవా వెళ్ళి మళ్ళీ బాంబేకి వచ్చాను. బాంబే వచ్చినప్పుడు నేను స్టే చేస్తున్న హోటల్ సీరాక్ అనే హోటల్, అక్కడ ఎక్కువ సౌత్ ఇండియన్ పీపుల్ స్టే చేస్తుంటారు. అక్కడ అనుకోకుండా పిఆర్ఓని చూసాను. నన్ను చూసారు, మీరు ఇక్కడ అంటే నువ్వు ఎక్కడ వచ్చావటంటే మరి పూర్ణిమ ప్యారిస్ వెళ్తుంది మా మలయాళ పిక్చర్కి సెండ్ ఆఫ్ చేయడానికి వస్తుంది వచ్చానటండి. అప్పుడు ఇతను వెళ్ళి చెప్పి పూర్ణిమ దగ్గర, అయ్యో మన ఊరికి వచ్చిండారు, మా ఊరికి వచ్చి మనం ఒకసారి కాపీకైనా పిలవాలి కదా అని చెప్పి వాళ్ళ మదర్ పూర్ణిమ పిలిచారు. అప్పుడు వచ్చి ఈ నవరాత్రి ఫెస్టివల్ జరుగుతుంది. నేను 7 o'clock 7:30 వెళ్ళి కాఫీ తాగేసి అట్టా బాల్కనీ నుండి చూసేటప్పుడు అన్ని పక్కన ఈ డ్యాన్స్ జరుగుతూ ఉంది ఒక్కొక్క ఫ్లాట్లో. ఓకే, అది అట్టా ఎక్స్ప్లెయిన్ చేసింది. మా ఊర్లో వచ్చి ఇది చాలా ఇది గ్రాండ్గా చేస్తారు అది ఇది అని చెప్పి ఇది చెప్పినే ఉండేటప్పుడు నేను పూర్ణిమ చెప్పుకుండేటప్పుడు అట్టా ఆలోచించాను. నేను ఇంత దూరం లైఫ్లో బాగా వచ్చేసాను, ఇప్పుడు మనకు మదర్ ఫాదర్ ఎవరు లేదు. ఈ టైం అప్పుడు మన కొంచెం నాడు మన రూట్ చేంజ్ అయినాలు ఇంత వచ్చింది యూస్ లేకుండా పోతుంది. సో పెద్దవాళ్ళు ఉంటే ఏం చెప్తారు, కాలు కట్టని చెప్తారు కదా, కానీ ఒక పెళ్లి చేసి పెట్టేస్తే కరెక్ట్గా ఉంటాను. ఇప్పుడు మనకు చెప్పేదానికి కూడా ఎవరు లేదు. సో మనమే వినాలు చేసి మనకి వినాలు లాక్ చేసుకోవాలంట అని చెప్పి ఆ ఫీల్ వచ్చింది. లేకుంటే మన లైఫ్ ఏంటంటే సినిమాలో మంచి పొజిషన్లో ఉండేటప్పుడు ఎట్టగాల్సినది చెడిపోయే ఛాన్స్ ఉన్నది కదా. అదే ఓ మ్యారేజ్ అయిపోతానికి మనకు బైండింగ్ ఉంటుంది కదా. అప్పుడు ఆ థాట్ వచ్చింది, ఏమంటే ఫెస్టివల్ గురించి అది రెసిపీకి ఉండేటప్పుడు ఎందుకు ఏమన్నా అడిగి చూడకూడదు అని చెప్పి ఆ థాట్ వచ్చింది. మీరే అడిగేశారు పెళ్లి చేసుకుందామని? ఓకే, ఏం చెప్పారు మేడం? అప్పుడే అడగలే, సినిమాలో ఐ లవ్ యూ చెప్పడం ఈజీ, నాకు నచ్చింది అది ఇది చెప్పారు. రియల్ లైఫ్ రాగానే నోరు రాదు కరెక్ట్గా. ఓకే, ప్యారిస్ వెళ్తావా? అవును, సరే అక్కడ వెళ్ళి ఫోన్ చేయటని చెప్పేసా. ఆవిడకి అర్థం కావట్లేదు, ఎందుకు ప్యారిస్ నుంచి ఫోన్ చేయమని చెప్తున్నాడు ఇతను. ఓకే, ఆయనకి మళ్ళీ ఫోన్ చేస్తే షూటింగ్ అన్ని బాగా జరుగుతుంది ఫోన్ చేసా ఓకే మళ్ళీ మాట్లాడతాను అన్నట్టు. ఇంతే, వేరే నాకు నోరు రాలే. అంటే నేను పెళ్లి చేసుకోవచ్చుంటే నాకు ఫీలింగ్ అట్లా అని చెప్పేదానికి నాకు రాలే. ఓకే, ఆయనకి ఆవిడ కొంచెం అర్థమయ్యింది. 2సారి ఫోన్ చేసి ఇది చేయను కొంచెం మైండ్ లేదు ఇతనికి ఉన్నది అంటే. అప్పుడు అది ప్యారిస్లో ఒక పెద్ద ఫేమస్ అయిన ఒక ఇది ఉన్నాయి చర్చ్, అందరు అక్కడ ఉన్నారు. వెళ్ళినప్పుడు వచ్చి ఇక్కడ క్యాండిల్ ఏదైనా యూజ్ చేస్తే ఏదైనా అనుకుని మన ఫీలింగ్ ఏదైనా ఇది జరగాలి అంటే అమ్మారు ఏదైనా ఉంటే ఆ క్యాండిల్ లైట్ చేస్తే ఇది అవుతుంది అంటే ఎవరో చెప్పారు. ఇప్పుడు ఎందుకు ఇతను ఫోన్ చేశాడు? ఒకవేళ ఆమారం మ్యారేజ్ చేసుకోవచ్చు అంటే ఐడియాలు ఉన్నారా? ఆమారు ఉంటే అది జరగని. అంటే నాకు అతను పిక్చర్లో యాక్ట్ చేసిందని తెలుసు కదా, నా పిక్చర్ పూరా యాక్ట్ చేసింది కదా డార్లింగ్. సో నా క్యారెక్టర్ గురించి తెలుసు, దాని నుంచి ఆమారు ఉంటే అది జరగని అని చెప్పి అది ఇది చేసింది క్యాండిల్. ఓకే, ఆయనకి ఇక్కడ వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని చెప్పా, మీ మరి మ్యారేజ్ చేసుకోవచ్చా, నీకు ఇష్టమా అని చెప్పి అడిగా. అప్పుడు మా మదర్తో మాట్లాడండి అని చెప్పి, అప్పుడు ఫాదర్తో మాట్లాడని చెప్పి, ఫాదర్ గ్రాండ్ ఫాదర్తో మాట్లాడని చెప్పి, ఇందరి దగ్గర చెప్పి, నాకు మాట్లాడేదానికి ఎవరు లేదు మా ఇంట్లో, అమ్మ నాన్న లేదు కదా. అందుకే నేను తొందరగా మ్యారేజ్ చేసుకోవచ్చు ప్రవీణ అయింది. వెంటనే ఇమ్మీడియట్గా మ్యారేజ్ చేస్తే నా లైఫ్ కొంచెం కరెక్ట్ రూట్ ఉంటుంది, లేకుంటే సినిమాలో ఎట్టగలసాలు ఛాన్స్ చెడిపోయేదని నిండా ఛాన్స్ ఉన్నది అని చెప్పి దానికి తొందరగా మ్యారేజ్ చేసుకోవాలంటే నేను ఫీల్ అయ్యాను. అది నాకు మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి ఓ రోజు ఎన్టీఆర్ ఇటువైపు కూర్చున్నారు, ఆయన సీఎం ఎన్టీఆర్ గారు ఇటువైపు కూర్చుంటున్నారు, ఇటువైపు ఎంజీఆర్ కూర్చుంటున్నారు.
ఆయన సీఎం, తమిళనాడు సీఎం. అటువైపు హెక్టే కూర్చుంటున్నాడు, అతను కర్ణాటక సీఎం. ఈ ముగ్గురితో నేను ఫంక్షన్లో సేలం ఓ ఫంక్షన్లో నేను అటెండ్ చేశాను. అప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఎన్టీఆర్ గారితో ఫస్ట్ స్టార్ట్ చేసింది, నేను చెప్తానని చెప్పి ఏం తప్పు అనుకోండి అని. అప్పుడు ప్రవీణ్ అయితే అయింది తెలుసు ఆయనకు. వెంటనే ఓ మ్యారేజ్ చేసుకోకూడదు, మైండ్ కష్టంగా ఉండు అదన్నీ తెలుసు, బట్ ఇమీడియట్గా ఓ మ్యారేజ్ చేసుకో, నేను మంచిదాని కోసం చెప్తున్నా అటెండ్ చెప్పి స్టార్ట్. దాంట్లో ఎంజీఆర్ పక్కన ఉన్నారు, ఏంటి ఏంటి అని చెప్పి అడిగారు. అప్పుడు ఎన్టీఆర్ చెప్పారు, లేదు బ్రదర్ సంగతి తెలుసు కదా, మైండ్లో అదే పెట్టుకుంటున్నాడు, వెంటనే ఓ మ్యారేజ్ చేస్తే లైఫ్ కరెక్ట్ ఉండు, లేకుంటే ఇది అసలు జరిగే ఛాన్స్ ఉంది, అది మ్యారేజ్ చేసి నేను చెప్పొచ్చుని అనుకున్నా, మీరు కరెక్ట్గా చెప్పేశారు. ఇద్దరు సీఎం సరి లేదు, తొందరగా నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి, లేకుంటే లైఫ్ ఇది అవుతుంది అంటే, నువ్వు ఇంత పైకి వచ్చిన తర్వాత ఈ మరో డిస్టర్బ్ అయింది, దాని నుంచి అన్ని నేను డిస్టర్బ్ అవ్వకూడదు, సో వెంటనే ఓ మ్యారేజ్ చేసుకోవాలి. సరేలే అని చెప్పి నువ్వు ఇద్దరు చెప్పేటప్పుడు సరి అనుకున్నా. అప్పుడుదా బాంబే వెళ్ళినప్పుడు కొంచెం మైండ్ డిస్టర్బ్ ఉన్నది, బాంబే వెళ్ళినప్పుడు పూర్ణిమ అక్కడ వచ్చింది, ఎక్కడ ప్యారిస్ వెళ్ళేదాని కోసం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.